హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. మన నిజామాబాద్ జిల్లా పద్మశాలి సామాజిక వర్గానికి, అలాగే నిజామాబాద్ పట్టణ పద్మశాలి సామాజిక వర్గానికి మీ పద్మశాలి బిడ్డ శ్రీకాంత్ నమస్కారాలు. అయితే మనమున్న ప్రస్తావించుకున్న అంశం ఈ నెల 25వ తారీఖు వచ్చే ఆదివారం మన నిజామాబాద్ పట్టణ పద్మశాలి ఎలక్షన్స్ ఏవైతే జరగబోతున్నాయో వాటి గురించి మరొక అంశం మన పద్మశాలి బిడ్డల ముందర, నిజామాబాద్ పట్టణంలో ఉన్న పద్మశాలి సామాజిక వర్గం ముందర, అలాగే అట్ ద సేమ్ టైం ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గం ముందర పెట్టడానికి ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. సరే, ఇది ఎవరికి తెలియని విషయమేం కాదు, నేను కొత్తగా ఇన్నోవేషన్ చేసిన విషయమేం కాదు, కానీ మనం ఇన్నోవేషన్ చేసిన విషయం కానప్పటికీ మనం ఇగ్నోర్ చేస్తున్న విషయం అదేంటంటే విమెన్ ఎంపవర్మెంట్. అందరికీ అర్థమయ్యే ఉంటుంది, విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఈ విషయంలో పద్మశాలి సామాజిక వర్గం పద్మశాలి మహిళల్ని రాజకీయంగా ఎక్కడ ముందుకు తీసుకెళ్ళినట్టుగా తర్పల వారీగా, నగరాల వారీగా, జిల్లాల వారీగా ఎక్కడా లేదండి. ఈ విషయంలో నిజంగా మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మహిళా సాధికారతను ముందుకెళ్తుందో అప్పుడే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని రాజ్యాంగాలు గుర్తించాయి, రాజకీయ పార్టీలు గుర్తించాయి, చట్టసభలో ఎన్నో చట్టాలు చేశాయి. సో ఎందరో మహిళామణులు రాజకీయాల్లో ముందరున్నారు. ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం రాష్ట్రపతిగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చట్టసభల్లో ఆ తర్వాత సీఎంగా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం సీఎంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను మరొకసారి అంటే, దేశంలో ఉన్నతమైన పదవుల్లో రాజకీయంగా ఎన్నో పొజిషన్స్లో మహిళలు వాళ్ళు ఏందని ప్రూవ్ చేసుకున్న ఈ రోజుల్లో కూడా, అంటే ప్రాధాన్యత మరింత పెరిగిన రోజుల్లో కూడా పద్మశాలి సామాజిక వర్గంగా మన మహిళల్ని రాజకీయంగా ఎలా చూస్తున్నాం, ఎక్కడ ఉంచామనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఒక పాజిటివ్ వైబ్ కనబడుతుంది రాజకీయంగా బీసీ వర్గాలకు, అందులో ఉన్న మన పద్మశాలి సామాజిక వర్గానికి కూడా. జనరల్గా ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలే ఎప్పుడైనా కులాల గురించి, ఆ కులాల రిజర్వేషన్ల గురించి, ఆ కులాల్లో సబ్ క్యాస్ట్ రావాలని చెప్పేసి ఎప్పుడైనా సరే జనరల్గా ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు, అంటే అపోజిషన్లో కూర్చున్న పార్టీలు మాత్రమే మాట్లాడతాయి. కానీ రాజకీయంగా ఒక కొత్త సాంప్రదాయం మొదలైంది గత 5-6 సంవత్సరాలుగా. అదేంటి అంటే, ఇటు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ కానివ్వండి, అటు సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్స్ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ల గురించి, కులగణన గురించి, కులాల రిజర్వేషన్ల గురించి అధికార పక్షంలో కూర్చున్న పార్టీలే మాట్లాడుతున్నాయి. అంటే రాజకీయాల్లో ఒక కొత్త ఎరా అనేది ఆరంభమైంది. ఇది రాజకీయ పార్టీలు వాళ్ళకున్న ఇంటెలెక్చువాలిటీతోని, వాళ్ళకున్న విజన్తోని గమనించాయి. దీన్ని మనం ఎందుకు గమనించట్లేదు అంటున్నాం. అదేంటో చెప్తాను వినండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సామాజిక వర్గం కానివ్వండి, ఒక వర్గం కానివ్వండి, ఒక ఊరు కానివ్వండి, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు అనుకున్నవి సాధించడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సిన రోజులు మనం ఎన్నో చూసాం. ఆ పరిస్థితి మారుతూ ప్రభువులే, ప్రజాప్రతినిధులే, ఒకప్పుడు ప్రభువులుగా పేరుగాంచిన, ప్రభువులుగా చలామణి అయిన రాజకీయ నాయకులే ఈరోజు మారిపోయి, మేము ప్రభువులం కాదు, ప్రజాప్రతినిధులము, ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పేసి వాళ్ళకున్న పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే బీసీలకు ఏదైతే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందో చట్టసభల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్మార్ట్ మూవ్లో భాగంగా వాళ్ళు బీసీ ఓటు బ్యాంకును గణించడానికి లేదా కులగణన చేయడానికి ముందుకు వచ్చారు. ఇది మన బీసీ సామాజిక వర్గానికి, అట్ ద సేమ్ టైం పద్మశాలి సామాజిక వర్గానికి ఒక అద్భుతమైన రాజకీయ అవకాశం. ఇప్పుడు వాడుకోకపోతే ఈ సదవకాశాన్ని మన బీసీ సామాజిక వర్గము, మన బీసీలో ఉన్న పురుషులు, మన బీసీలో ఉన్న మహిళలు, అంటే మన పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న పురుషులు, మహిళలు, ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వాడుకోకపోతే భవిష్యత్తు రాజకీయాల్లో మరో 30 నుంచి 50 సంవత్సరాలు వెనకబడిపోతాం. ఈ మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ సదవకాశాన్ని, బీసీ ఓటు బ్యాంకు, కులాల ఓటు బ్యాంకు అత్యవసరాన్ని, ఆవశ్యకతని చట్టసభలు, రాష్ట్రాల్లో సెంట్రల్లో ఉన్న చట్టసభలందరూ, పార్టీలందరూ ఏకతాటిపైకి వచ్చి గుర్తించాయి. ఇలాంటి సదవకాశం అంత ఈజీగా రాదు. అలాంటి అవకాశాన్ని మనం పద్మశాలి ఇంకా ఉపయోగించుకోవట్లేదని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. అదేంటో వివరంగా చెప్తాను రండి. ఇప్పుడు మన నగర ఎలక్షన్స్లో రిలేట్ చేసుకొని మాట్లాడుకుందాం. నగరంలో ప్రస్తుతం ఏవైతే ఎలక్షన్స్ పెట్టుకున్నామో ఇందులో 3 ప్యానెళ్ళు పోటీలో ఉన్నాయి. సంతోషం. అందరూ వారి వారి శక్తియుక్తులకు మేర వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అట్ ద సేమ్ టైం వాళ్ళందరి మేనిఫెస్టోలు చూశాను. వాళ్ళ మేనిఫెస్టోల్లో మహిళామణులకు, మన పద్మశాలి మహిళామణులకు వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో నేను చెప్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే,
మహిళలకు మేము మొదటి పీట వేస్తున్నాం, సంతోషం. ఏంటది అంటే పండగల కార్యక్రమాలు ఏమున్నా ఖచ్చితంగా మహిళా మనులు ముందరుంటారు, సంతోషం. అట్ ద సేమ్ టైం పూజలకు సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నా మన పద్మశాలి మహిళలు ముందరు ఉంటారు, ఇంకొకసారి మరీ సంతోషం. ఓకే, ఇంకేం? సో ఎవరి మేనిఫెస్టో చూసినా ఇప్పుడున్న ప్యానళ్లలో మహిళా మనులు అనేవాళ్ళు పద్మశాలి సామాజిక వర్గంలో పూజా కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో, అట్ ద సేమ్ టైం పండగలకు సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్తారు. ఇదా మహిళలకు మన పద్మశాలి సామాజిక వర్గంలో మనం ఇచ్చే ప్రాధాన్యత ఇదా? నేను చెప్పేది ఏంటంటే ఇది అవసరమే. అట్ ద సేమ్ టైం ఇంతకు మించిన పురోగతికి వాళ్ళకి అవకాశం ఉంది, ఇంతకు మించి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళను మనము కేవలం ఒక ట్రెడిషనల్ కార్యక్రమాల్లో మాత్రమే భాగం చేస్తూ మేము మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే పరిస్థితి మనకు వద్దండి. ఇప్పుడు పోటీలో ఉన్న 3 ప్యానెళ్లకు మరొకసారి చెప్పుకోదలుచుకున్న విషయం ఏంటి అంటే, దయచేసి మహిళా మనుల్ని రాజకీయంగా గుర్తిద్దాం. మనం ముందుకెళ్ళడంతో పాటు రాజకీయంగా వాళ్ళను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అందుకు చేయాల్సిన అంశాలు కొన్ని నాకున్న అనుభవం ద్వారా, నేను చూసిన అనుభవం ద్వారా కొన్ని చెప్తాను, వినండి. ఒక్కసారి మీరు కామారెడ్డి వైపు నుంచి పైకి వెళ్ళేసి అటు సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, ఆపై నల్గొండ, మంచిర్యాల బెల్ట్ మీరు ఎటువైపు అన్నా వెళ్ళండి తెలంగాణ వ్యాప్తంగా. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో కొన్ని జిల్లాలు, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్లేసులు, ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని ప్లేసులు, మరికొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే పద్మశాలి సామాజిక వర్గం సంఖ్యాపరంగా బలంగా ఉందో అక్కడ వాళ్ళు పురుషులకు ఏ రకంగా అయితే ఎలక్షన్స్ పెడుతున్నారో కొన్ని ప్రాంతాల్లో మహిళలకు కూడా సెపరేట్ ఎలక్షన్స్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ ప్రాధాన్యత ఆరెంజ్లు ఇస్తున్నారు అని చెప్తున్నాను ఇక్కడ. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, మనకు ఫస్ట్ టైం మనం కోరుకున్నట్టుగా బీసీ సామాజిక వర్గం కోరుకున్నట్టుగా, మరీ ముఖ్యంగా మన పద్మశాలి సామాజిక వర్గం మనం కోరుకున్నట్టుగా రాజకీయంగా మనం ప్రాతినిధ్యం వహించే అవకాశం చట్టసభల ద్వారా, ప్రస్తుతం ఉన్న పార్టీల ద్వారా మనకు వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రస్తుతం మన నిజామాబాద్ పట్టణంలో, తద్వారా భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాలో, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మన సామాజిక వర్గాల్లో మహిళా ప్రాధాన్యతను పెంచుదాం. మహిళలకు సెపరేట్ ఓటింగ్ సిస్టాన్ని పెడదాం. మహిళల్లో కూడా ఓ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఒక కార్యదర్శి అవ్వచ్చు, ఒక క్యాషియర్ అవ్వచ్చు, ఒక సిస్టాన్ని పెడదాం. లేదు ఆల్టర్నేట్గా అలా పెట్టకూడదు అని మన పెద్దలకి ఏమన్నా అనిపిస్తే వాళ్ళకు సెపరేట్ విభాగాన్ని కేటాయించేసి ఎలక్షన్లు పెట్టకుండా మహిళల అభివృద్ధి కూడా పాటుపడాలి కాబట్టి, వాళ్ళు ఇళ్ళ నుంచి బయటకు రావాలి కాబట్టి, వాళ్ళ విజ్ఞానాన్ని కూడా మనం సమాజానికి, మన సామాజిక వర్గానికి ఉపయోగపడాలి చేసుకోవాలి కాబట్టి వాళ్ళను యునానిమస్గా ఒక మహిళా ప్రెసిడెంట్ని సోన్సో చేసుకుందాం. సరే, ఆ ప్రక్రియ లేదా మన దగ్గర అంటే ఉంది, పేరుకు మాత్రమే ఉంది, చెప్పుకోవడానికి మాత్రమే మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. మన సంఘాల్లోనే వాళ్ళకు ప్రాతినిధ్యం రాజకీయంగా ఇవ్వనప్పుడు, మన సంఘాల్లోనే అభివృద్ధిలో వాళ్ళని భాగం చెయ్యనప్పుడు భవిష్యత్ రాజకీయాల్లో వాళ్ళు ఏ రకంగా మన వైపు నుంచి ముందుకెళ్ళే అవకాశం ఉంటే చెప్పండి. సో మీరు కావాలని చేయట్లని ఎవరిని నిందించట్లేదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మనం అప్డేట్ అవ్వట్లేదు అని చెప్తున్నాం. పద్మశాలి సామాజిక వర్గం ప్రపంచం ఏ స్పీడ్తో అయితే పోతుందో, ఈ జెడ్ జనరేషన్లో ఏ స్పీడ్తో అయితే పోతుందో మనం ఆ రేంజ్లో అప్డేట్ అవ్వట్లేదు. ప్రతిపక్షాలు లేవనెత్తాల్సిన సమస్యలను అధికార పక్షంలో ఉన్న వాళ్ళు లేవనెత్తేసి ఆ క్రెడిట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్లాన్లో భాగంగా అట్ ద సేమ్ టైం వాళ్ళ పొలిటికల్ కెరియర్ను బలంగా ఉంచుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంత ముందు జాగ్రత్తగా పార్టీలు ఆలోచిస్తున్న సమయంలో, రాజకీయ నాయకులు ఆలోచిస్తున్న సమయంలో, ఆ ఫలాలు మనకు అందుతున్న ఒక సదవకాశాన్ని మనకు వచ్చిన సమయంలో మనం ఎందుకు ఆలోచించట్లేదు, మనం ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? ఇది నా క్వశ్చన్. ప్రతి పద్మశాలి బిడ్డ, ప్రతి పద్మశాలి మహిళ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన మహిళల్లో కూడా చాలామంది, మీరు గమనించండి, ఇక్కడ విషయాన్ని నేను చెప్తాను వినండి. బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా చదువుకున్న మహిళలు ఎక్కడైనా ఉన్నారంటే కేవలం పద్మశాలి సామాజిక వర్గంలో. మీరు గూగుల్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఇటు రాష్ట్రాల వారీగా అటు కేంద్రం కూడా కులగణన మొదలుపెట్టింది. కులగణన మొదలుపెట్టిందంటే అర్థమైంది, బీసీ సామాజిక వర్గానికి పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది ఇప్పుడున్న రాజకీయ పార్టీలు గుర్తించాయి. వచ్చే 30-40 సంవత్సరాలు రాజకీయంగా బలంగా ఉండాలి, పునాదులు కదలకుండా ఉండాలి, మా ఉనికిని చాటుకోవాలి అనుకుంటే బీసీ సామాజిక వర్గం యొక్క ఓటు బ్యాంకును మేము పొందాలి అంటే వాళ్ళ లోపల చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని కూడా క్యాప్చర్ చేయాలి అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సీట్లను పెంచాలి. ఈ రెవల్యూషన్ పొలిటికల్ పార్టీల్లో ఆల్రెడీ వచ్చేసింది, చట్టసభలో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అయింది. ఇది మనకెందుకు అర్థం కావట్లేదు అనేది నా క్వశ్చన్. మార్పు ఎక్కడ ఒక దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో మార్పు ఏదో రాజకీయంగా మహిళా మనుల సాధికారతను పెంచడానికి, పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న ఆడబిడ్డల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన నిజామాబాద్ తొలివేదిక ఎందుకు కాకూడదు? మీరెందుకు ప్రయత్నం చేయకూడదు? మనం ఎందుకు కలిసి ప్రయత్నం చేయకూడదు? మొదటి అడుగు నిజామాబాద్ పట్టణం నుంచే వేద్దాం. రాజకీయంగా మన పద్మశాలి సామాజిక వర్గం
పురుషులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ముందుకెళ్లాలంటే మహిళల పాత్ర కూడా 100% ఉంది అని చట్టసభలు గుర్తించినప్పుడు, పార్టీలు గుర్తించినప్పుడు, మనం గుర్తించడంలో వెనకడుగు వేస్తే రాజకీయంగా మరో 30-40 సంవత్సరాలు వెనకబడిపోతాం. భవిష్యత్తులో రాజకీయ ఉద్యమం పద్మశాలి సామాజిక వర్గం నుంచి రాదు. నేను చెప్తుంది రాసి పెట్టుకోండి గట్టిగా. ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ల తర్వాత ఈ వీడియో గురించి నేను చెప్తున్న వాళ్ళ గురించి మీరే ప్రస్తావిస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అదేంటంటే వచ్చే 6 నుంచి 8 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. అలాగే మన నిజామాబాద్లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతాయి. నిజామాబాద్లో 60 కార్పొరేషన్ స్థానాలు ఉన్నాయి. సో బీసీ ఓటు బ్యాంకును రాష్ట్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించాయి కాబట్టి, ఇది రాష్ట్ర పరిధిలో జరిగే ఎలక్షన్స్ కాబట్టి అక్కడ పొలిటికల్ ఒక అల్గారిథం అనేది ఉంటుంది. అంటే పొలిటికల్ లెక్కలు అనేవి ఒకటి ఉంటాయి. ఆ లెక్కల ప్రకారము బీసీలకి ఈసారి ఖచ్చితంగా కార్పొరేషన్ సీట్లలో రిజర్వేషన్లు పెంచే అవకాశం 100% ఉంటుంది. సో అందులో భాగంగా బీసీ రిజర్వేషన్లో భాగంగా బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంది. సో డెఫినెట్గా 60 కార్పొరేట్ స్థానాల్లో నిజామాబాద్లో అట్ ద సేమ్ టైం ఇంకా వేరే కార్పొరేషన్లో కూడా అవ్వచ్చు బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అట్ ద సేమ్ టైం బీసీ మహిళా రిజర్వేషన్లు పెరిగే అవకాశం కూడా 100% ఉంది. సో కులాల వారీగా పొలిటికల్ పార్టీలు రిజర్వేషన్లు పెట్టవు, అది అందరికీ తెలిసిందే. కానీ బీసీ మహిళా రిజర్వేషన్ అని వచ్చినప్పుడు మన 60 కార్పొరేషన్లలో పద్మశాలి సామాజిక వర్గం ఉంది. అందులో కనీసం ఒక 8 వచ్చాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 బీసీ మహిళలను వచ్చాయనుకుందాం. ఈ 8 మంది బీసీ మహిళలు మన 60 కార్పొరేషన్లోంచి పోటీ చేయడానికి పద్మశాలి మహిళా మనులు ఎవరున్నారు? వేరే కమ్యూనిటీల నుంచి వాళ్ళ మహిళలను వాళ్ళు నిలబెట్టుకుంటారు కార్పొరేటర్ పదవులకు పోటీల్లో. మరి మనము పద్మశాలీలుగా ఆ 8 కార్పొరేషన్ స్థానాల్లో మన పద్మశాలి మహిళా మనులను సరే ఒక 5 వచ్చినా అనుకుందాం. ఎవరు నిలబెడదాం? ఎవరికి రాజకీయంగా ప్రాతినిధ్యం ఉంది? ఎవరికి రాజకీయంగా అనుభవం ఉంది? ఎవరు బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడగలుగుతారు? ఎవరు సామాజిక స్పృహ కలిగే వాళ్ళు ఉన్నారు? ఎవరు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు అని ఇప్పుడున్న మన పద్మశాలి సామాజిక వర్గంలో 5600 కుటుంబాల్లో ఎవరికి తెలుసు? ఎంతమందికి తెలుసు? సో దీనికి బాధ్యత వహించాల్సింది మనం కాదా? అడిగేదో ఇక్కడి నుంచే తీసుకెళ్దాం. ఇప్పుడు పోటీలో ఉన్న 3 తరపులను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీ వంతుగా ఎవరికి వాళ్ళు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అనేది నిజమే. కానీ మనం పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో మనం వేస్తున్న ఈ అడుగులు ఏ రకంగానూ మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు. మనం కొంచెం ఛాలెంజింగ్గా ముందుకెళ్ళాలి. మహిళా మనులను ముందర పెట్టాలి. ఇప్పుడు 60 కార్పొరేషన్ స్థానాల్లో మహిళా రిజర్వేషన్ వస్తే మన పద్మశాలి సామాజిక వర్గంలో నిజామాబాద్ పట్టణంలో ఉన్న మహిళలు ఎవరు ముందుకు వస్తారు? ఎంతమంది ముందుకు వస్తారు? వాళ్ళను అప్పటికప్పుడు ఎవరినో తీసుకొచ్చి నిలబెట్టి పరిచయం చేస్తే వాళ్ళు అప్పటికి నిజామాబాద్లో కార్పొరేషన్లో ఉన్న స్థానాలకి వేరే కమ్యూనిటీలోంచి వచ్చే మహిళలు ఆల్రెడీ సమాజానికి పరిచయం ఉన్న వాళ్ళు, సేవా కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ సంఘ కార్యక్రమాలు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సమాజానికి పరిచయంలో ఉంటారు. మనం కొత్తగా తీసుకొచ్చి మన మహిళా మనులను ముందు నిలబెడితే అప్పటి ఎలక్షన్ల కోసం తీసుకొచ్చి నిలబెట్టి అవుతుందా? అవ్వదా? ఇప్పుడు మన ఓటు బ్యాంక్ వస్తుందా? ఇప్పుడు మనం రాజకీయంగా నిలబడగలుగుతామా? దయచేసి మరొక్కసారి చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఇది చాలా సుదీర్ఘమైన సబ్జెక్టు. దీని మీద ఇప్పుడు నిలబడ్డ 3 ప్యానెళ్ళు ఎవరు గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మహిళా ప్రాధాన్యత, మన పద్మశాలి సామాజిక వర్గం అభివృద్ధిలో మహిళా ప్రాధాన్యత, మన చట్టసభల్లో భవిష్యత్తులో మనం వెళ్ళబోతున్న చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యాన్ని మనం గుర్తిస్తేనే భవిష్యత్ చట్టసభల్లో వాళ్ళు కూడా ఉండగలుగుతారు. సో దీనికోసం ఒక కార్యాచరణ మొదలు పెట్టాలి. మనం పద్మశాలి సామాజిక వర్గం ఒక కార్యాచరణ మొదలు పెట్టాలి. ఆ కార్యాచరణలో భాగంగా ఎవరు గెలిచినా కానీ సెపరేట్ ఎలక్షన్స్ పెట్టే అవకాశం మహిళలకు ప్రస్తుతానికి సమయం ఉంటే తీసుకోండి. లేదంటే భవిష్యత్తులో పద్మశాలి సామాజిక వర్గంలో మహిళలకు సెపరేట్ ఎలక్షన్స్ పెట్టేసి వాళ్ళది ఒక ప్యానెల్ క్రియేట్ చేసి, అంటే సెపరేట్ ప్యానెల్ పురుషులకు పోటీగా అని చెప్పట్లేదు నేను, ఆల్ టుగెదర్గా పోటీలు ఎవరైనా ఉండొచ్చు. అధ్యక్షులుగా ఒకరు ఉండొచ్చు, ఉపాధ్యక్షులుగా ఒకరు ఉండొచ్చు, మహిళలు పురుషులు కలిసి పోటీ చేయొచ్చు. ఎందుకంటే చట్టసభల్లోనే సీఎం స్థాయి పోటీలలో, పిఎం స్థాయి పోటీలలోనే మహిళలు పురుషులు కలిసి పోటీ చేస్తున్నప్పుడు సంఘాలలో మహిళలు పురుషులు కలిసి పోటీ చేయడానికి తప్పేంటి? ఇలాంటి ఒక ముందడుగు వేయడానికి అభ్యంతరం ఏంటి? మనకు ఇలాంటి ఆలోచన చేద్దాం. భవిష్యత్తులో జరగబోయే పద్మశాలి ఎలక్షన్స్లో ఏ మహిళ అయినా తను ఒక కార్యదర్శిగా పోటీ చేద్దాం అనుకుంటుంది, ఉత్సాహపరుద్దాం, ముందుకు తీసుకొద్దాం. ఎవరైనా అధ్యక్షులుగా పోటీ చేద్దాం అనుకుంటాం, ముందుకు తీసుకొద్దాం. ఒక ప్యానెల్లో మహిళలు పురుషులు కలిసి కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఇంకా మనము ఓల్డ్ స్కూల్ మెంటాలిటీతోని ఓన్లీ పురుషులే పోటీ చేయాలి, ఇందులోంచి బయటకు వద్దాం. ఇది మన పద్మశాలి సామాజిక వర్గం మరీ ముఖ్యంగా అవసరం, వేరే వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా చాలా ముందుకు వెళ్ళిపోయారు మనకంటే. సో మనం ముందుకెళ్ళాలంటే కొన్ని క్రియేటివ్గా కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక అడుగు ముందుకెయ్యాలి. సో భవిష్యత్తులో ఎలక్షన్స్ పెట్టడానికి అవకాశం తీసుకొని ఎలక్షన్స్ పెడదాం. ఇప్పటికిప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ కంటే ముందు మనం చేయాల్సిన కార్యాచరణ ఏంటి అంటే, ఈ రోజు నుంచి ప్యానల్స్లో ఉన్న 3 అట్ ద సేమ్ టైం మన పద్మశాలి సామాజిక వర్గం 5600 ఫ్యామిలీస్ ఏవైతే నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయో మనందరం కూడా మహిళా మనుల్ని రాజకీయంగా మేము ముందుకొద్దాం అనుకున్న వాళ్ళని ముందుకు తీసుకొద్దాం. ఎంతో కొంత చైతన్యం ఉన్న వాళ్ళని బయటకు తీసుకొద్దాం. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని సంఘ కార్యక్రమాల్లో
వాళ్ళ చేయూతను తీసుకుని అంటే వాళ్ళ చేయూతను సమాజానికి మన సంఘానికి అందిద్దాం. లేదు ఇప్పటికిప్పుడు వీటితో పాటు ఇంకొన్ని చేయడానికి కూడా అవకాశం ఉంది. అదేంటంటే మహిళలతో ఒక సెపరేట్ టీం ఏర్పాటు చేద్దాం. అంటే సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో పండుగ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలే కాకుండా సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ సలహాలు తీసుకుందాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇద్దాం, మీటింగ్స్లో వాళ్ళని పిలుద్దాం. అంటే వాళ్ళతో కలిపి ట్రావెల్ చేస్తేనే వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటుర్రు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఓటు బ్యాంకులో పురుషుల ఓటు బ్యాంకుతో పాటు మహిళా ఓటు బ్యాంకు కూడా అంతే ఇంపార్టెంటు. చట్టసభల్లో పురుషులు ఎంత ఇంపార్టెంటో మహిళలు అంతే ఇంపార్టెంటు. ప్రపంచవ్యాప్తంగా 35% రిజర్వేషన్ మహిళలు కోరుకున్నారు. మనం ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కోరినా కోరకపోయినా మనం ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే అలాంటి రిజర్వేషన్ పేరు పక్కన పెడదాం, దాన్ని మన కుల సంఘాలలో మనం ముఖ్యంగా పద్మశాలి సామాజిక వర్గంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం. వాళ్ళను అంటే వాళ్ళ పురోభివృద్ధికి ముందుకు తీసుకొద్దాం. తద్వారా సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం. తద్వారా చట్టసభల్లో ముందర ఉందాం. ఒక సెపరేట్ టీం ఏర్పాటు చేయండి. అవసరమైతే వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ని మనం మహిళా మండలకు నిర్మించిద్దాం. లేదా మనం ఉన్న సంఘంలోనే తరపుల వారిగా ఉన్న సంఘాల్లోనే వాళ్ళకు సెపరేట్ మీటింగ్స్ పెడదాం. తరపుల వారిగా వాళ్ళని ఉత్సాహపరుద్దాం. భవిష్యత్తు రాజకీయాల్లో దానికి మొదటి అడుగు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ కంటే ముందు జరగబోయే మొదటి అడుగు మన పద్మశాలి సామాజిక వర్గంలో జరిగే ఎలక్షన్స్. ఈ రోజు నుంచి ఈ ఎలక్షన్ల ద్వారా మన పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ అభివృద్ధికి మనవంతుగా చేదోడు వాదోడు అందిస్తూ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో పద్మశాలి సామాజిక వర్గం 60 కార్పొరేషన్లోంచి కనీసం 10 నుంచి 15 కార్పొరేషన్లు గెలుచుకునే శక్తి సామర్థ్యం ఓటు బ్యాంకు మనకుంది. దానికి మహిళలతో పాటు 100% అవసరం. కాబట్టి దయచేసి అందరూ ప్రతి కుటుంబం ఆలోచించాలి. మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ని ముందు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. జై మార్కండేయ.